ఇక రాజమండ్రి సిటీలో పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరమా అక్కర్లేదా? ఎవరి కోసం అవసరం? ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల్లో పేదరికం పోవటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక 10 సంవత్సరాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్తూ మరొకసారి జెండా మోసే కార్యకర్తలందరినీ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజున మీరు మీ కష్టం ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది బతుకులు మారినాయి, ఎంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అనేది ఇది అంతా కూడా మీ కష్టమే అని చెప్తూ ఇవాళ నా వెనక మాట్లాడాల్సిన వారు కొడాల నాని గారు ఉన్నారు. సమయం ఆసన్నం అవుతుంది, లేట్ అవుతుంది కాబట్టి మరొకసారి మీకు చెప్తూ విద్యావంతుడు డాక్టర్గా ఈ రాజమండ్రి నుంచి అగ్రవర్ణాలకే కాదు చదువుంటే మేం కూడా చట్టసభల్లో గట్టిగా పనిచేయగలమని చెప్పని భరత్ నిరూపిస్తే భరత్కి వారసుడిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా సుమారుగా 2,500 కోట్ల రూపాయల నుంచి మరొక 3,000 కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి బాగుజేతకు తీసుకొచ్చాను. ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేగా వస్తే మళ్ళీ ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం కోసం ఇవాళ భరత్ రామ్ గారు ఎమ్మెల్యేగా మీకున్నటువంటి ప్రతి 2 ఓట్లని ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,90,000 పైచీలకు ఉన్నటువంటి ప్రతి ఓటర్కు ఉన్నటువంటి ఓటుని ఒక ఓటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తుకి, అలాగే మరొక 2వ ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తు మీద భరతరామ్ గారికి ఈ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద ముద్రించే బాధ్యతని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ భుజస్కంధాల మీద తీసుకుని మళ్ళీ 2024 మళ్ళొక్కసారి రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధం, ఈ రాజమండ్రి పట్టణం అంతా సిద్ధంగా ఉందని చెప్తూ వీరిద్దరిని గెలిపించి పంపించమని చెప్పని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్.